సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటెల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ మాటలు ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయి అన్నారు ఆయన. నడమంత్రపు సిరిలా రేవంత్ది నడిమంత్రపు విద్య. మాట్లాడితే ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ అంటున్నారు. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలకు భారతదేశం నిలయం అనే విషయం మరవద్దంటున్నారు ఈటెల. నడవంతరాలు చదువు వచ్చినట్టుంది, ఎక్కువ ఈ మధ్య నేర్చుకుంటున్నట్టుంది. ఆయన మాట్లాడితే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతున్నాడు, హార్వర్డ్ యూనివర్సిటీ మాట్లాడుతున్నాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, బాబు నీకు తెలుసో తెలియదో వాళ్ళ చరిత్ర, ఆ దేశాల చరిత్ర, ఆ విద్యా విధానం వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే బాబు. ఇవాళ అమెరికా చరిత్ర 400 ఏళ్ళు, బ్రిటన్ చరిత్ర ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ భారతదేశ చరిత్ర వేలాది సంవత్సరాల చరిత్ర అనే విషయం మీరు మర్చిపోవచ్చు. ఇక్కడ వేలాది సంవత్సరాలుగా గురువుల దగ్గర శిష్యరికం పొందినటువంటి ఆశ్రమ పాఠశాలలు లేవే బాబు. ఈ దేశం ప్రపంచానికే, సనాతన ధర్మానికి, సాంప్రదాయాలకు, విలువలకు, మానవ సంబంధాలకు, గురు శిష్యుల బంధానికి విద్యకు నిలయం భారతదేశం అనే విషయం మర్చిపోకు బాబు. ఇవాళ ఒక నలంద, ఒక తక్షశిల, ఒక నలంద, ఒక తక్షశిల ఇవాళ ఆనాడు మేధస్సుకి, మేధా సంపత్తిని తీర్చిదిద్దిన గొప్ప విశ్వవిద్యాలయాలు భారత్లో ఉన్నాయనే విషయం మర్చిపోకు బిడ్డ. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటెల ఇచ్చిన కౌంటర్ అది. రేవంత్ మాటలు ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయి అన్నారు ఆయన. నడమంత్రపు సిరిలా రేవంత్ది నడమంత్రపు విద్య అన్నారు. మాట్లాడితే ఆక్స్ఫర్డ్ అంటున్నారు, స్టాన్ఫర్డ్ అంటున్నారు. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలకు మన భారతదేశం నిలయం అనే విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఈటెల. రేవంత్ అమెరికా పర్యటనకు సంబంధించి ఈటెల మాట్లాడిన కొన్ని కీలక వ్యాఖ్యలను ఇప్పుడు మనం చూస్తున్నాం. దేశ ద్రోహుల్ని కలవడానికే రేవంత్ అమెరికా వెళ్లాలనుకున్నారని, భారత్ ని విచ్ఛిన్నం చేసేందుకే ప్రయత్నించే సంస్థతో రేవంత్ కలిసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు ఈటెల. ఒక నూరి డాక్టర్ గారు, క్యాన్సర్ డాక్టర్ గారు, మా దత్తాత్రేయ నూరి గారు ప్రపంచంలోనే గొప్ప క్యాన్సర్ డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్, మా భారత జాతి బిడ్డ, మా దగ్గర చదువుకున్న బిడ్డ. మీకు తెలియదేమో, మా జిల్లా పరిషత్ స్కూళ్ళలో చదివిన, మా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఇవాళ మీరు చెప్తున్నటువంటి విశ్వవిద్యాలయంలో పనిచేసే వాళ్ళు కూడా మా భారత జాతి బిడ్డల విషయం మర్చిపోకు బాబు. ఇవాళ ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇవాళ రాహుల్ గాంధీ ఆయన పనంతా కూడా భారత జాతిని అవమానపరచడం. ఇవాళ జార్జ్ సోరోస్ ఎన్నోసార్లు వచ్చింది. ఏంటిది ఫౌండేషన్ చేసే పని? ఈ ఫౌండేషన్ చేసే పనంతా కూడా భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా, ఈ దేశ భద్రతకి, ఈ దేశ సార్వభౌమాధికారానికి, ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛకి, ఈ దేశంలో ఉన్న అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు ఉద్యమాలు చేసినా వాళ్ళకి డబ్బులు ఇచ్చే సంస్థ జార్జ్ సోరోస్. ఇది భారత జాతిని విచ్ఛిన్నించడం కోసం చేస్తున్న కుట్ర సంస్థ. నువ్వు వాడిని కలవడానికి పోతావు. నీ నాయకుడు రాహుల్ గాంధీ ఆయన కలవడానికి పోతాడు. నువ్వు ఇలా అమెరికాకు పోతే వాళ్ళని కలవడానికి పోతావు. ఇవాళ నువ్వు లండన్ పోయినావు, ఎవరిని కలుపుతామనుకున్నావు? ఎవరైతే ఆ దేశంలో ఉండి ఈ జాతి పట్ల, ఈ దేశం పట్ల విషయాన్ని చెమ్ముతారో వాళ్ళనే కదా నువ్వు కలిసింది. వాళ్ళ నువ్వు లండన్లో పోయి ఎవరు కలిసావు? వాళ్ళనే కదా కలిసింది. ఇవాళ నువ్వు న్యూయార్క్ మేయర్ మమ్దాని ఏమంటాడు? ఒక ఉగ్రవాదితో పోలుతారు కదా మోడీ గారిని.
ఒక ఉగ్రవాదితో పోల్చడమే కాదు, నీలాంటి విచ్ఛిన్నకర శక్తులతో నాలాంటి వాడు డ్యాన్స్ పంచుకోవాలని చెప్పినటువంటి వాడు మమ్దాని ఆయన కలుస్తున్నాడు.